హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. 3 సార్లు ప్రిలిమ్స్ వరుసగా ఫెయిల్ అయ్యి తర్వాత కట్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని, మెయిన్స్ క్లియర్ చేసుకొని, ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని 424 ర్యాంక్ తెచ్చుకొని ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ పవన గాయత్రి మనతో పాటు ఉన్నారు. మన వ్యూవర్స్ కి చెప్పినట్టు టాపర్ సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదా. ఫస్ట్ టైం స్టార్టింగ్ విత్ లక్ష్మీ పవన్ గాయత్రి. షీఈ్ అ ఫ్రెండ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఇద్దరం కలిసి ఐఐటి ఖరగ్పూర్ లో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ లో చదివాము. హాయ్ గాయత్రి. హలో వేణు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఏంటంటే ఐ విల్ కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే ఇలాంటి ఒక ఛానల్ తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళ ఆస్పిరెంట్స్ కోసం స్టార్ట్ చేసినందుకు ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. చాలా వరకు మనకి టాపర్ స్ట్రాటజీ అయినా ఏదైనా నా టైంలో అయితే ఒక్క తెలుగు ఛానల్ కూడా ఉండేది కాదు. మొత్తం నేను హిందీ అన్న నేర్చుకొని వినాలి, లేకపోతే ఇంకా రేర్గా ఇంగ్లీష్ ఉండేవి ఆర్ సబ్జెక్ట్ గురించి అయినా ఏదైనా కూడా. బట్ ఇలాంటి ఇనిషియేటివ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఐ థింక్ అది మన వాళ్ళు యూస్ చేసుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ నీ హార్డ్ వర్క్ కూడా నేను నా త్రీ త్రీ అటెంప్ట్స్ నా ప్రిలిమ్స్ పోయి ఫోర్త్ అటెంప్ట్ లో ఫారెస్ట్ సివిల్ సర్వీస్ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లోనే ఫారెస్ట్ వరకు కూడా ప్రిలిమ్స్ కట్ ఆఫ్ క్లియర్ చేసా. సో ఫారెస్ట్ ఏంటి అంటే మన సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కన్నా 10 మార్క్స్ ఎబో ఉంటుంది. సో ఫోర్త్ అటెంప్ట్ లో క్లియర్ చేసి ఇంకా ఫిఫ్త్ అటెంప్ట్ లో డైరెక్ట్ 427 ర్యాంక్ తెచ్చుకొని ప్రస్తుతానికి నేను డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. థ్యాంక్స్ గాయత్రి, నీ బిజీ స్కెడ్యూల్లో మా వ్యూవర్స్ కోసం టైం ఇచ్చి వచ్చావు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు ఉంటే మీకు ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ స్టఫ్ అనేది అర్థమవుతుంది. ఏంటేంటి సోర్సెస్, ఫస్ట్ది ఎక్కడి నుంచి చదవాలి, ఏమేం చదవాలి, స్ట్రాటజీ ఎలా చదవాలి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మీరు ఏం అనాలిసిస్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ అసలు ఏం చెప్పాలనుకుంటుంది, క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ స్కెడ్యూల్, ఇప్పుడు మీకు ఈ లాస్ట్ డేస్ లో స్కెడ్యూల్ ఏం చేసుకోవాలి, అండ్ అలాగే మీ డైలీ స్కెడ్యూల్, డైలీ టైం టేబుల్ ఏమి ఉండాలి, పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ 9 వరకు, నైట్ మీరు పడుకునే వరకు ఏం చేస్తే బెటర్, అండ్ అలాగే లాస్ట్ డే రోజు చేయాల్సిన కొన్ని మిస్టేక్స్, ఏమేం చేయకూడదనే మిస్టేక్స్ అండ్ ఏమేం చేస్తే బెటర్ అనేది చివరి దాకుంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడైనా ప్రతిదీ రాసుకుంటాను. ఎప్పుడు ప్రతిదీ లైక్ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనకి థాట్స్ అన్ని ఆర్గనైజ్ ఉంటుంది, మనం చెప్పేది టు ద పాయింట్ ఉంటుందని. సో ఇప్పుడు నా స్ట్రాటజీ నేను షేర్ చేస్తాను. యా, షూర్ షూర్ షూర్. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ కదా. యా, వెరీ వెరీ థ్యాంక్స్. టైం తీసుకొని యూ హ్యావ్ డ్రాఫ్టెడ్ ఆల్ యువర్ స్ట్రాటజీ ఫర్ అవర్ వ్యూవర్స్. సో ఐ విల్ టెల్. సో నా స్టోరీ అదే నేను ముందు చెప్పిన లాగా 3 అటెంప్ట్స్ లో ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యి ఫోర్త్ అటెంప్ట్ కి నా ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది ఫారెస్ట్ కట్ ఆఫ్ కి మనకి ఎక్కువ వచ్చింది అనమాట, నా ప్రిలిమ్స్ మార్క్స్ అనేది. సో అందరికి తెలుసు ఫారెస్ట్ మార్క్స్ యూజువల్ గా 10 మార్క్స్ ఎబో ద మన సివిల్ సర్వీస్ కట్ ఆఫ్ ఉంటుందని. సో అక్కడ దాకా ఎలా వచ్చింది, సో ఎప్పటి వరకు ఏం రాలేదని. సో నా ప్రిలిమ్స్ ఎప్పుడు 1-2 మార్క్స్ తోని మిస్ అవుతుండే. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో అక్కడ నుంచి నాకు కట్ ఆఫ్ కి 10 మార్క్స్ ఎబో, లైక్ లిటరల్ నా మార్క్స్ 12 అప్పుడు అనుకుంటే 12 మార్క్స్ ఎబో ద కట్ ఆఫ్. సో వెరీ నైస్, ఆ వెరీ నైస్. లెసన్స్ నేను 3 అటెంప్ట్స్ ఎలా మిస్టేక్స్ ఏం చేశానో ఫస్ట్ చెప్తాను. సో ఓకే. నేనేంటి అంటే ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేసేసుకొని చాలా లైక్ ఎన్ని బుక్స్ చదివితే అంత మంచిది అనేసేసి పాయింట్ లో వెళ్తుండే. సో ఫస్ట్ లో చాలా బుక్స్ ఇది ఒకటంటే సో మల్టిపుల్ సోర్స్ అయ్యేది. లాస్ట్ కి ఒక సోర్స్ అనేది ఉండేది కాదు రివిజన్ చేయడానికి. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ లో టెలిగ్రామ్ లో అన్నమాట, ఆ టైంలో ఇప్పటి కూడా వస్తాయి లాస్ట్ మినిట్ టిప్స్ ఇలాంటి అని ఇస్తూ ఉంటారు. సో ఒకటి చదివేటప్పుడు మధ్యలో అది వదిలేసేసి కొత్తగా వచ్చింది ఇదేంట్లో దొరుకుతుంది అనేసేసి. సో దాని వల్ల నాకు ఒక కాంక్రీట్ సోర్స్ ఉండేది కాదు. ఒక కాంక్రీట్ సోర్స్ లేకపోతే మనకి లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ముందు ఏ చదవాలనేది గజిబిజి గజిబిజి ఉంటుంది, ఆ టైం మనం వేస్ట్ చేసుకుంటాం. సెకండ్, రివిజన్ ప్రాపర్గా లేదు. ఎందుకు నేను ప్రతిసారి కొత్త చదువుతున్నప్పుడు ఆ మెటీరియల్ ఎక్కడుందో ఆ పాయింట్ ఎక్కడుందో అనేది మర్చిపోతుంటా. ఏది క్లియర్గా ఉంటుంది, అండర్స్టాండ్ అవుతుంది కాన్సెప్ట్, కానీ ఆ కాన్సెప్ట్ లో ఇప్పుడు ఇది మన ఐఐటి లాగా కాదు కదా, ఎనీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ లాగా కాదు. యూపీఎస్సీ అనేది నీకు అర్థం కాకుండా నీకు గుర్తు కూడా ఉండాలి. నువ్వు నాట్ జస్ట్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్ ఆల్సో.
సో దానికోసం అనేది రివిజన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నా 3 అటెంప్ట్స్‌లో ప్రాపర్ రివిజన్ ఉండేది కాదు. ఒక స్ట్రాటజీ ఉండేది కాదు. ఒక ఎగ్జామ్ చేస్తూ ఉంటే ఎలా చేసేయాలి ప్రతి ఒక్కొక్క టాపిక్‌కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో అదేం ప్రాపర్‌గా లేదనమాట. నెక్స్ట్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయలేదు నేను. సో దానివల్ల చాలా అన్నమాట. అంటే లైక్ చాలా లాస్ ఉంటుంది. అది నేను తర్వాత వెళ్తున్న కొద్దీ చెప్తాను. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా ఒక గేమ్. ప్రిలిమ్స్ ఆ గేమ్ ఆట ఎలా ఆడాలో తెలిస్తే చాలా ఈజీ. అందులో పీవైక్యూస్ అన్ని స్టాండర్డ్ రిసోర్సెస్ ఉంటాయి. నువ్వు ఒక్కటి పట్టుకో. ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నా పట్టుకొని, ఇంకా కొన్ని బుక్స్ పట్టుకొని, అవే చదివి, ఆ 2 లైన్స్ మధ్యలో నువ్వు చూడాలి. అలాంటి బిట్వీన్ ద లైన్స్ అంటారు. అదెప్పుడొస్తది? నువ్వు మల్టిపుల్ రివిజన్స్ చేసి, చేసి, చేసి టెస్ట్‌లు రాసి, రాసి, రాస్తే అప్పుడు తెలుసు. ఇవన్నీ లేకపోయేసరికి ఇన్ని మిస్టేక్స్ చేసేసినా. సో, ఎప్పుడైతే నేను క్లియర్ అయ్యానో, అప్పుడు ఈ స్ట్రాటజీ నేనొక స్ట్రాటజీ ఉంది నాకొకటి. ఎలా ఎంత మార్క్స్ నుంచి చాలా నేర్చుకున్న. ఏది నా స్ట్రెంగ్త్ అవన్నీ కూడా. సో, ఇవన్నీ నేర్చుకొని ఆహ్, ఏమేం నేర్చుకున్నానో ఐ విల్ టెల్ యూ. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక్కొక్క లెసన్స్ అనమాట. ఇవి ఫెయిల్యూర్స్ అయినంక ఒక అటెంప్ట్ ఎంత ప్రీషియస్ అనేది తెలుసుకున్నా. ఒక అటెంప్ట్ నువ్వు ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్‌లో నువ్వు క్రాక్ చేసినావనుకో, నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటదంటే సెకండ్ అటెంప్ట్ నువ్వు ఓన్లీ మెయిన్స్ ఇంటర్వ్యూ మీద ఫోకస్ జేసుకోవచ్చు. అంటే నీకు ఆ స్ట్రాటజీ తెలిసి అంతే ఎఫర్ట్స్ పెట్టి సెకండ్ అటెంప్ట్‌లో నీకు తక్కువయిపోతది. ఆల్రెడీ నీకు తెలుసు ఎట్లా వెళ్ళాలో. ఓవర్ కాన్ఫిడెంట్ గూడా కాకుండా నువ్వు ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ క్రియేట్ చేస్తే అదొక డిఫరెంట్. సెకండ్ అటెంప్ట్ గూడా. సో ఆ లెసన్ ఏంటంటే మనము ఇన్ని 3 అటెంప్ట్స్ వెళ్ళిపోయినాక మనకి కాన్ఫిడెన్స్ తక్కువైపోతది. ఇది చాలా దెబ్బతీస్తది అన్నమాట. సెకండ్ ఎగ్జామ్ నేను ఈజీ అనను. యూపీఎస్‌సి ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద టఫెస్ట్. నేను నా లైఫ్‌లో ఎగ్జామ్స్ చూసినా కదా! మోస్ట్ టఫెస్ట్. కానీ దట్ ఈస్ డూయబుల్. ఇట్స్ డూయబుల్. ఎందుకు అంటే లైక్ అల్టిమేట్‌లీ వాళ్ళకి ఒక క్యారెక్టర్ సివిల్ సర్వెంట్స్‌లో ఈ క్యారెక్టర్స్ ఉండేటట్టు వాళ్ళకి కావాలి. సో, అది మనం ఒకవేళ మనకి లేకపోయినా మనం అక్వైర్ చేసుకోవచ్చు. అలాంటివి నేర్చుకోవచ్చు. అది త్రూఅవుట్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్‌లో అలాంటివి నువ్వు నేర్చుకుంటుంటే లైక్ కన్సిస్టెంట్‌గా ఉండడం, ఉన్న రిసోర్సెస్‌ని ఎలా యూజ్ చేసుకోవడం, ప్రెజెన్స్ ఆఫ్ ద మైండ్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ ఎందుకంటే నీకు అల్టిమేట్‌లీ రియల్ సిట్యుయేషన్‌లో యూ హావ్ టు బయటకొచ్చినాక జాబ్‌లో గూడా ఎప్పటికైనా యూ హావ్ టు బీ లైక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. కామన్ సెన్స్ అనేది వర్క్ అవ్వాలి. సో, అదంతా గూడా ఆ హ్యాబిట్స్, ఆ క్యారెక్టర్స్ మనకి వచ్చేటట్టు ఈ ఎగ్జామ్ నేర్పిస్తది. ఇంకొకటి అంటే నీకు స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉండాలి అని నేర్చుకున్నా. నీ ఎఫర్ట్స్ కాదు. స్మార్ట్ వర్క్‌తో పాటు హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్, స్ట్రాటజీ అవన్నీ కూడా ఉండాలి. అండ్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు రిప్లేస్ చేయలేరు యూపీఎస్సీలో. కొంతమంది అంటారు నేను లాస్ట్ 2 మంత్సే చదివా. అంతే చదివా. నాకొచ్చేసింది. మేబీ వాళ్ళు ఔట్‌లయర్స్ ఏమో. వాళ్ళు ఎక్కడో కానీ మనమందరం యావరేజ్ పీపుల్. మనందరికీ ఒక్కటే వర్క్ అవుతది. ఏంటి? డిసిప్లిన్‌గా ఉండడం, కన్సిస్టెంట్‌గా ఉండడం అండ్ మనకి మన బెస్ట్ ఇవ్వడం అంతే. వాళ్ళని చూసేసి నేను గూడా అంతే చదువుతా అంటే మాత్రం అంత ఈజీ గాదు యూపీఎస్‌సి. సో ఫస్ట్ థింగ్ నౌ లెట్స్ గో టు ద డైరెక్ట్ థింగ్స్. ఏంటి? లైక్ లెట్స్ స్టార్ట్. ప్రిలిమ్స్‌కి ఏంటేం కావాలి? ఫస్ట్ ఏంటి అంటే మీరు ప్రిలిమ్స్ ప్యాటర్న్‌ని అండర్‌స్టాండ్ జేసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరెక్కడైనా చెస్‌కని ఎళ్తారు. ఓకే. చెస్‌కెళ్ళినప్పుడు యూ హావ్ టు నో కదా! లైక్ ఏంటి? పావేంటి? ఇట్లా లైక్ సోల్జర్స్ ఏంటి? క్వీన్ ఏంటి? అవన్నీ అండ్ ముందే మీరు ఆడి ఉండాలి. డైరెక్ట్ నేను వెళ్లి ఆడేస్తా ఎందుకంటే అపోజిట్ వాళ్ళు అంత బ్రిలియంట్. సేమ్ యూపీఎస్‌సి ఫ్రేమ్ చేసేవాళ్ళు యూపీఎస్‌సి క్వెషన్స్ చేసేవాళ్ళు సో టాలెంటెడ్. అంటే వాళ్ళకి చాలా చాలా వాళ్ళకి తెలుసు ఎలా ప్రతి స్టూడెంట్ ఎక్కడెక్కడ తప్పు చేస్తారో. సో అదెట్లా తెలుసుకోవాలి? ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది 2 పేపర్స్. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఈజ్ ఆఫ్ జనరల్ స్టడీస్. పేపర్ 2 ఈజ్ ఆఫ్ సీసాట్. సీసాట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. హౌఎవర్ పేపర్ 1 కట్ ఆఫ్ ఉంటుంది దానికి. ఆ కట్ ఆఫ్ అనేది ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇక్కడ గ్రాఫ్ నేను తీసుకొచ్చా. సో 2017
16 లో కట్ ఆఫ్ హై వెళ్ళింది, ఎందుకంటే 16 ఈజ్ రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్ పేపర్. దాని తర్వాత మీరు చూస్తే మాత్రం 16 తర్వాత మెల్లిగా హీ ఇంక్రీజ్డ్ హిజ్, అంటే యూపీఎస్సి ఇంక్రీజ్డ్ ఇట్స్ టఫ్నెస్. అందుకే ఆ కట్ ఆఫ్ కర్వ్ ఇలా కిందకి వెళ్ళి మధ్యలో కొంచెం చిన్న స్లైట్ గా 21, 22 దగ్గర స్లైట్ ఇంక్రీజ్, 23లో టఫెస్ట్ ఇచ్చేసేసరికి దెబ్బకి కిందికి వెళ్ళిపోయింది. సో 24 ఐ హర్డ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ దాన్ 23. సో ఇది అనమాట బేసికలీ ప్యాటర్న్. మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే కట్ ఆఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం మార్క్స్ రాసేటప్పుడు మనం మినిమం 100 to 110 వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఇ- ఇది జనరల్ కేటగిరీస్ సరే కేటగిరీ ఉంది అనేసి ఎవరైనా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో మనం ఇప్పుడు హై ఏం చేసుకోవాలి, 100 to 110 మార్క్స్ వచ్చేటట్టు ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో ఆ రేంజ్ లో మీరు మార్క్స్ పెట్టుకోవడానికి నేను ఇది ప్యాటర్న్ చెప్పా. నెక్స్ట్, అసలు ఇప్పుడు నెక్స్ట్ మనం GS1కి వెళ్ళిపోదాం. I think Venu will cover CSAT later, but I am sticking to this time. ఈ సెషన్ అంతా నేను GS1 గురించే మెయిన్ చెప్తాను. ఎందుకంటే నా టైంలో నేను CSAT ఏం చదవలేదు, డైరెక్ట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళి రాసా. బట్ నేను ఏం వింటున్నా అంటే లాస్ట్ CSAT ఈస్ గెటింగ్ టఫర్ అండ్ టఫర్. అండ్ దే అంటే క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవన్నీ కూడా. సో సో అది ఫ్రెండ్స్ నా ఎక్స్పర్ట్ ఏరియా, లైక్ దాని గురించి కూడా కాదు. ఫ్రెండ్స్ ఇందాక గాయత్రి చూపించు కదా 2022లో కట్ ఆఫ్ 75కి వెళ్ళిపోయిందని. దాట్ ఇయర్ పేపర్ వాజ్ సీసాట్ పేపర్ వాజ్ వెరీ వెరీ టఫ్. 2024లో పేపర్ ఈజీ చేశారు కానీ 75కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ చాలా మంది సీసాట్ నెగ్లెక్ట్ చేశారు. సో 80, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సీసాట్ మార్క్స్ రాక కట్ అయిపోయింది. సీసాట్ గురించి డీటెయిల్డ్ వీడియో, అసలు పేపర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏమేం పార్ట్స్ ఉంటాయి అనేది మొత్తం నేను ఒక వీడియో తీసాను, ఇక్కడ లింక్ లో వచ్చింది, అది చూడండి. మీకు సీసాట్ మొత్తం క్లారిటీ వచ్చేసింది. అండ్ సీసాట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో సహా టాపిక్స్ తో సహా మొత్తం వీడియోస్ తీస్తున్నాను. ప్లేలిస్ట్ మీకు ఇక్కడ దొరుకుతుంది, అందులో అప్లోడ్ చేస్తా పోతాను, మీరు అక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు ఓన్లీ జిఎస్ మీద ఫోకస్ చేద్దాం బికాస్ షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. సో గాయత్రి కంటిన్యూ. సో జిఎస్ ఎందుకు నేను ఎక్స్పర్ట్ అయ్యా అంటే నా టఫెస్ట్ పార్ట్ జిఎస్ఏ కాబట్టి. ప్రిలిమ్స్ 3 times ఫెయిల్ అయినాయి కదా. సో మొత్తం నాకు యూపీఎస్సి నేర్పించింది ఏమేమి తప్పులు చేసేసి ఏమేమి నేర్చుకోవాలనేసి. సో అంత జిఎస్ ని నేను ఎక్స్పర్ట్ అయ్యి ఫారెస్ట్ లెవెల్ వరకు క్లియర్ చేశాను కాబట్టి ఐ విల్ టెల్ దోస్ థింగ్స్. ఓకే, సో మనం ఫస్ట్ GS1 వెళ్దాం. నేను చెప్తున్నాను ఈ మొత్తం ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సిలబస్ సిలబస్ పేపర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు యూపీఎస్సి అది దానికి బౌండరీ లెస్. ఓకే, నీకు సిలబస్ పేపర్ అట్లీస్ట్ ఏమిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. నువ్వు ఇంత వాస్ట్ దాంట్లో ఈ లైన్ ఆఫ్ థాట్లో నువ్వు వెళ్ళు అట్లీస్ట్. సో దానివల్ల మనకి లిమిటెడ్ టైంలో వీ కెన్ కవర్ ద ఇంపార్టెంట్ ప్రయారిటీ మనం చేసుకోవచ్చు, సబ్జెక్ట్స్ అయినా ఏదైనా కూడా. సో నేనేం చేశా అంటే నా ఫోర్త్ అటెంప్ట్ అండ్ ఫిఫ్త్ అటెంప్ట్ లో సిలబస్ పేపర్ ని ఫోటో తీసుకొని నా వాల్ మీద పెట్టుకుంటుండే, లైక్ పొద్దున లేచినాకనే సిలబస్ పేపర్ చూడడం. ఎప్పుడైనా మీన్స్ కూడా మొత్తం అదే హెల్ప్ అయింది. అండ్ మీకు మీన్స్ టైంలో కూడా నేను చెప్తాను వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ మీన్స్ కి, అండ్ ఆల్సో ఇప్పుడు ప్రిలిమ్స్ కి. అండ్ దాంట్లో కీవర్డ్స్ అక్కడ ఏం రాసిండ్రో దానికి స్టిక్ అవుతూనే చదవండి. నెక్స్ట్, జిఎస్ లో సబ్జెక్ట్స్ డిఫరెంట్. సిలబస్కి వెళ్తే అక్కడ చెప్తుంటారు పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్, ఇంకా మిస్లీనియస్ అన్ని కలిపి మెయిన్ గా ఇవి. సిలబస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టాపర్ అడిగినా కూడా వాళ్ళు సర్వీస్ క్లియర్ చేసిన ఒక 5, 10 సంవత్సరాలు కూడా యూపీఎస్సీ సిలబస్ ఏంటని చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. ఆ ప్రతి వర్డ్ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయింది, అంత ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీకి ఏమేమి సోర్సెస్ అయితే రైట్ సోర్సెస్, ఒక టాపర్ సజెస్ట్ చేసే సోర్సెస్ అన్ని నేను ఇండివిజువల్ వీడియోస్ తీసి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ మీకు లింక్ వస్తుంది, దీని నుంచి మీరు సోర్సెస్ వీడియోస్ చూడొచ్చు. అలాగే సోర్సెస్ డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ సోర్సెస్ అయితే ఖచ్చితంగా చేయాలి బికాస్ కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ గా వస్తాయి, మీకు వీడియోలో తర్వాత చూపిస్తాను. సో సోర్సెస్ వీడియో అయితే ఒకసారి చూడండి అండ్ చెక్ చేసుకోండి మీరు ఈ సోర్సెస్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఈ వీడియోతో కంపేర్ చేసుకోండి. యా గాయత్రి, యూ కంటిన్యూ. థర్డ్ వన్ ఏంటి అంటే పీవైక్యూస్. పీవైక్యూస్ ఆర్ సో ఇంపార్టెంట్.
అది మన భగవద్గీత టైప్స్ అన్నమాట. మనమందరం అర్జునులమైతే ఈ యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకి మనకి మార్గం అన్నీ చూపెట్టేది కృష్ణుడిలాగా ఈ పీవైక్యూస్. సారీ ఫర్ ద రిఫరెన్సెస్, బట్ ఇది నేను అంటే లైక్ నేను చెప్తున్నా, నేను లైవ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ బ్యాటిల్ యూపీఎస్సీ అనే బ్యాటిల్లో కురుక్షేత్రంలో నేను చూసింది, నాకు దారి చూపెట్టింది ఇవన్నీ కాబట్టి. సో పీవైక్యూస్ ఎందుకు మనకి దిక్సూచి దిక్సూచి అంటే డైరెక్షన్. సో ఎలాంటి కంపస్. టైప్ ఆఫ్ వాళ్ళ మైండ్, యా, వాళ్ళ మైండ్ మనం ఫ్రేమ్ చేసే వాళ్ళ మైండ్ అర్థం అవుతుంటది. చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం డీటెయిల్ గా తర్వాత వెళ్తాము. బట్ అట్లీస్ట్ మినిమం 10 years చేయాలి. ఇంకా ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ 10 years. దాని గురించి నేను డీటెయిల్ గా తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫోర్త్ ఈజ్ స్టాండర్డ్ రిసోర్సెస్. ఆ స్టాండర్డ్ రిసోర్సెస్ అనేది దాని గురించే చెప్తా. ఇవి సో బేసికల్ గా ప్రిలిమ్స్ అంతే ఇవన్నీ అన్నమాట. ఒక్కసారి మనము పీవైక్యూస్ ప్యాటర్న్ చూద్దాము అసలు ఎలా వస్తుంది అని. సో 21, 22, 23, 24 తీసుకున్నాను. అలా అయితే మనం చాలా కూడా కవర్ చేయొచ్చు. బట్ మెయిన్ గా లాస్ట్ 4 years లో ఏం జరుగుతుందో ఐ విల్ టెల్ యూ. దీన్ని చూస్తుంటే ఇది యాక్చువల్ బ్లూ కలర్, మీకు ఐ థింక్ యూ కెన్ రీడ్ దిస్ పిక్టోగ్రాఫ్. ఇది బ్లూ యా కలర్ యా వి ఎన్విరాన్మెంట్, కెన్ వి కెన్. రెడ్ కలర్ హిస్టరీ అండ్ అలా. సో వెయిటేజెస్ మీరు దీంట్లో చూసుకుంటూ ఉండండి. నేను దీన్ని కొంచెం అనాలిసిస్ చేసా. అబ్జర్వేషన్ ఏం చేసా అంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చూస్తే మినిమం 10 questions కంటే అబౌవ్ ఉన్నాయి ప్రతి ఇయర్ లాస్ట్. ఎందుకు వై అనేది కూడా రీజన్ ఉంటుంది. అది మీరు ఆలోచించాలి. ఏంటి? క్లైమేట్ చేంజ్ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఇండియా ఇస్ ఎ పయోనీర్ ఇన్ దట్. ఓకే, యుఎస్ ఇలాంటి వాళ్ళు బ్యాక్ ఆఫ్ చేస్తుంటే ఇండియా మాత్రం దే ఆర్ ఫ్రంట్ లీడింగ్. సోలార్ అని, రిన్యూవబుల్ ఎనర్జీస్ అని చాలా అన్నమాట. దే ఆర్ బయోడైవర్సిటీ అని, ఇవన్నీ సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. సో అందుకు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ టాపిక్. అండ్ కన్సిస్టెంట్ గా వెయిటేజ్ ఉంది దీనికి. స్టాండర్డ్ రిసోర్సెస్ ఏం లేదు, శంకర్ ఐఏఎస్, ఎన్సీఆర్టీస్ అండ్ కరెంట్ అఫైర్స్. సెకండ్ ఎకనామీ. ఎకనామీ స్టేబుల్ వెయిటేజ్ అన్నమాట. చాలా ఫ్లక్చుయేషన్స్ లేకుండా కన్సిస్టెంట్ గా వస్తూనే ఉంది. అండ్ హిస్టరీ కూడా రీసెంట్ గా మోడర్న్ హిస్టరీ ఎక్కువైతుంది, ఏన్షియన్ మిడివల్ తక్కువ అవుతుంది. సో కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. సో నేను ఎందుకు దీని మీనింగ్ చెప్తున్నా అంటే, ఎక్కడైతే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది మీ ప్రయారిటీల నంబర్ ఉండాలి. ఎకనామీ ఈజ్ ఇంపార్టెంట్, పాలిటీ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. సో దాని నుంచి వెయిటేజ్ ఎంత, లైక్ 9 నుంచి 15 questions కూడా వరకు రావచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఇవన్నీ ఎవర్ గ్రీన్ టాపిక్స్ అనమాట. పాలిటీ, ఎన్విరాన్మెంట్, ఎకనామీ, జాగ్రఫీ అలా ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ ఇట్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్. సైన్స్ అండ్ టెక్ ఈ రీసెంట్ గా డామినేట్ చేస్తుంది. సో ఇవి మీరు ట్రెండ్స్ ని పట్టుకోవాలి, దాన్ని బట్టి మీ ప్లానింగ్ అనేది అలా ఉండాలి. సో మీరు నాకు ఇష్టమైంది నేను చదువుతా అంటే ఉండదు. వీ నీడ్ టు థింక్ హౌ యూపీఎస్సీ ఇస్ థింకింగ్. అప్పుడే గేమ్ చేంజ్, మనకి గేమ్ అర్థం ఉంటది. సో ప్రతి స్ట్రాటజీ అండ్ ఈచ్ సబ్జెక్ట్ కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాను. పాలిటీ, ఎకనామిక్ కి ప్రతి దానికి కూడా ఏం చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి. ఆల్ ఇట్స్ అబౌట్ మార్క్స్ అండ్ గెట్టింగ్ దట్ కట్ ఆఫ్, మోర్ దెన్ కట్ ఆఫ్. మీ గోల్ అంతే. నాలెడ్జ్ ఉంటది, బట్ నాలెడ్జ్ ప్లస్ స్ట్రాటజీ, స్మార్ట్ వర్క్. మీ అల్టిమేట్ గోల్ ఈ సివిల్ సర్వీసెస్ ని క్రాక్ చేయాలి. ఆ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మైండ్ సెట్ లో. దీంతో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కొన్ని ప్యాటర్న్స్ చూసా. అవి ఇక్కడ ఇవి చెప్తున్నాను. ఏంటి అంటే, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అలా దిగేస్తాయి అంతే. అవి 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 మీరు ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ చూడండి. డైరెక్ట్ దిగుతాయి. మీరు ఇంకెక్కడ ఏం కూడా ఎక్కువ అవసరం లేదు. ఆ క్వశ్చన్స్ ని మనకి ఒకవేళ ఆన్సర్స్ తెలుసుంటే ఎంత టైం సేవ్ అవుతుంది చెప్పండి. టైం సేవ్ అవుతుంది. మిగతా వాటి క్వశ్చన్స్ కి టైం అలోకేట్ చేయొచ్చు. కాంపిటీషన్ ఇంత క్రేజీ ఇండియాలో, కాంపిటీషన్ లో మీరు హెడ్ ఉంటారు. సో అలాంటివి ఇంపార్టెంట్ ఇవి. సెకండ్ ఇంకో పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి? గాయత్రి, ఐ వాంట్ యాడ్ వన్ పాయింట్. యా యా విను. ఫ్రెండ్స్, ఇక్కడ యూపీఎస్సి అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. రేస్ లో ఉమ్, మనం ఎంత పరిగెడుతున్నాం అని కాదు, మన పక్కనోడి కంటే మనం బాగా పరిగెడుతున్నాం లేదా అనేది. ఈ డైరెక్ట్ రిపిటేటివ్ క్వశ్చన్స్ టాపర్స్ అందరూ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారు. అవి మీరు అస్సలు తప్పు చేయకూడదు.
వాళ్ళు చేసేవన్నీ, వాళ్ళు కరెక్ట్ చేసే అన్ని మీరు కరెక్ట్ చేస్తేనే రేస్ లో మీరు వాళ్ళతో పాటు ఉంటారు. ఈజీ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే తప్పు చేయడం మొదలెడతారో మీరు రేస్ లో వెనకబడిపోతారు. సో దిస్ టాపిక్ యూ షుడ్ నాట్ ఎగ్జాక్ట్లీ. మిస్. ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్ అండ్ యూఆర్ రన్నింగ్ రేస్ విత్ అదర్ టాపర్స్. మీరు రేస్ లో ఒక 3 years చదివిన వాళ్ళు, 5 years చదివిన వాళ్ళతో కంపీట్ చేస్తున్నారు కాబట్టి ఈ డైరెక్ట్ రిపిటేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు మిస్ కాకూడదు. యా గాయత్రి, గోన్. సో పీవైక్యూస్ లో ఫస్ట్ డైరెక్ట్ రిపిటేషన్స్ ఉంటాయి. సెకండ్, కొన్ని ఆప్షన్స్ అండ్ స్టేట్మెంట్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ వచ్చిన వాటిని దాంట్లో కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈసారి క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఎప్పుడు అంటే మనము పీవైక్యూస్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆప్షన్స్ ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అంటే మీకు ఇట్లా కళ్ళు నిద్రలో కూడా లేచి అడిగితే ఈ ఆప్షన్ నేను ఏ క్వశ్చన్ లో చూసాను అనేది మీకు బాగా గుర్తుండాలి. సో అలా అది సెకండ్ ప్యాటర్న్. థర్డ్ ఏంటి, కొన్ని రిపిటేటివ్ థీమ్స్ ఉంటాయి. అవి థీమ్ అదే వస్తుంటది. బుద్ధిజం, జైనిజం, ఫిలాసఫీలు నా టైం నుంచి నాకంటే ముందు నుంచి అవి చాలా ఇంపార్టెంట్. పాలిటీలో అయితే డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియాంబల్. ఓకే, ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా అసలు అది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఆ థీమ్ ఏదో ఒకలాగా అడుగుతూనే ఉంటాడు యూపీఎస్సీలో. అవి నెక్స్ట్, కొన్నిసార్లు యూపీఎస్ ప్రీవిక్యూస్ వల్ల అన్కన్వెన్షనల్ క్వశ్చన్స్, ఇప్పుడు ఎప్పుడు అవుట్లైర్స్ మొత్తం ఒకసారి సడన్ గా వస్తూ ఉంటాయి అనమాట క్వశ్చన్స్. మనకి ఏంట్రా బాబు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు అడిగిండు అనిపిస్తుంది. అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? సో అలాంటి క్వశ్చన్స్ చూసిండ్రు అనుకోండి, చిన్న చిన్న ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది. ఆ పీవైక్యూస్ చూడడం వల్ల మీకు ఎట్లా అట్లాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయడం వస్తూ ఉంటది. ఇప్పుడు ఫిఫ్త్ ఏంటి, కొన్ని లాంగ్వేజ్ ప్యాటర్న్ వర్డ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఈ ఫైవ్ వీటిని మీరు మీరు మనం పీవైక్యూస్ చేస్తుంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. డైలీ ఒక 5 క్వశ్చన్లు చేస్తా పోయారనుకోండి, ఎగ్జామ్ కల్లా మీకు లాస్ట్ 10 year క్వశ్చన్స్ అన్ని రివిజన్ అయిపోతాయి. మన యూపీఎస్సీ క్యాంపస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే చేశాను. మీకు టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూడండి, రోజు ఆఫ్టర్నూన్ 3 to 4 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ పెడుతున్నాను నేను. ఇప్పుడు మన 90 days ప్లాన్ లో పాలిటీ జరుగుతుంది కాబట్టి పాలిటీ క్వశ్చన్స్ పెడుతున్నాను. దాంతో ఆన్సర్స్ కూడా కింద ఎక్స్ప్లెనేషన్ చూస్తారు, జనాలు కూడా ఆన్సర్ చేస్తున్నారు, మీరు టిక్ చేస్తారు. ఇలా మీకు లంచ్ చేస్తా చేస్తా ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రివిజన్ కూడా అయిపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూసి నేను చెప్పిన దానికి మనం ఎలా అనాలిసిస్ చేయాలనేది తెలుసుకుందాం. చాలా వరకు ఇది చెప్పారనమాట, అందరు పీవీక్యూ చదవండి 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 అని అంటారు. బట్ ఎలా చదవాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా మనకి యూస్ చేసుకోవాలి, మన మైండ్ దాని మీద పెట్టాలనేది మీకు చెప్తాను ట్రిక్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ రిపిటీషన్స్ అన్న కదా. క్వశ్చన్ 2024లో రైట్ టు ప్రైవసీ అడిగారు. అది 2021లో రైట్ టు ప్రైవసీ వచ్చింది, 2018లో కూడా రైట్ టు ప్రైవసీ. సో ఈ కేటగిరీలో నేను చెప్తుంది ఇప్పుడు డైరెక్ట్ రిపిటేషన్స్ అయినాయి చెప్తున్నాను. ఓకే, 2020లో చూడండి, వెల్ఫేర్ స్టేట్ అనేది ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఓకే, అదే క్వశ్చన్, లిటరల్ అదే క్వశ్చన్, కొంచెం ఇటు ఇటు చేంజ్ చేసి విచ్ పార్ట్ ని లేకుండా ఐడియల్ స్టేట్ అని చెప్పేసేసి 2015లో ఎగ్జాక్ట్లీ అదే ఉంది. ఆ ఆప్షన్స్ కూడా సేమే ఉన్నాయి, అటు ఇటు జరిపేశారు అంతే. సో కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఎంత ఇంపార్టెంట్ పీవైక్యూస్ అని. 37లో ఇది క్వశ్చన్ నెంబర్ 37 చూడండి, 2024లో ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది 2020లో కూడా అదే థీమ్ మీద ఫ్యూయల్ సెల్స్ అనేది వచ్చేసింది లిటరల్లీ. సో యు ఐ థింక్ మీకు అర్థం అవుతుంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి ఆప్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ కి వెళ్దాం. నేను చెప్పా కదా, జస్ట్ నాట్ క్వశ్చనే, ఆ ఆప్షన్స్ ఇచ్చేది కూడా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు 2022 పేపర్ లెఫ్ట్ సైడ్ ఉండేది, ఆ బిల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వెస్ట్ ప్రేయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. దీని గురించి అంటే ఏదన్నా అమెండ్మెంట్ చేస్తే కాన్స్టిట్యూషన్ లో దానికి ఏంటి ప్రొసీజర్ అనేది, అదే ఆప్షన్స్ ని 72nd అది 2013 క్వశ్చన్ పేపర్ లో జూమ్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. An amendment to the Constitution can be initiated by introduction of a bill in Lok Sabha. If such amendments seeks to make change in federal character, the amendments also required to be ratified by the legislature of all states of India.
ఓకే. ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. ఇట్ మస్ట్ బి పాస్డ్ బై బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. అండ్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. అండ్ 2012లో కూడా క్వశ్చన్స్ చూడండి. Following special powers has been conferred on the Rajya Sabha by the Constitution of India. సో దీంట్లో ఒకసారి మీరు ఆప్షన్స్ చూడండి అండ్ మీకు అర్థమవుతుంది అన్నమాట రిలేషన్స్ ఎలా ఎలా అడుగుతున్నది యూపీఎస్సి అనేసి. నెక్స్ట్ మనీ బిల్ కూడా. మనీ బిల్ ఇది 2024 అనుకుంటా ఈ క్వశ్చన్ వచ్చింది. అండ్ 2018లో రిగార్డింగ్ మనీ బిల్, మళ్ళీ అది మనీ బిల్ గురించి 2015లో కూడా రాజ్యసభ దాని గురించి మనీ బిల్ అది కొంచెం అటు ఇటు చేంజ్ చేసేసి దే ఆస్క్. మీకు ఆప్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు థీమ్స్ చూద్దాం. ఓకే. సో నేను అనాలిసిస్ చేసింది ఏంటి అంటే కొన్ని ఐయుసిఎన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అయిన 2024లో ఇక్కడ ఏంటి వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏంటి వచ్చేసింది. నేషనల్ పార్క్స్ అయినా ఎన్ని చూడండి. 2015లో నేషనల్ పార్క్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్కడ వచ్చింది 2019లో నేషనల్ పార్క్ గురించి. సో అంటే నేషనల్ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చదివేటప్పుడు అది మీరు చూడండి ఇట్లాంటివి ఎలా ఎలా వస్తున్నాయి అనేసి. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ గురించి ఇండియన్ స్క్వీరల్స్ అంటే ఏంటి అలాంటి తర్వాత డుగాంగ్ 2015లో వచ్చింది. 16లో కూడా యానిమల్స్ గురించి వస్తుంది. సో మీకు పక్క పక్క ఏమన్నా ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలా యానిమల్స్ అయినా నేషనల్ పార్క్స్ అయినా కిందికి వెళ్తే ఈ క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు హిమాలయన్ ఇది 2024 క్వశ్చన్. వెస్ట్ టు ఈస్ట్ ఇలాంటిది చాలా నా టైం ఎగ్జామ్ లో కూడా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి ఫస్ట్ వస్తుంది ఈస్ట్ టు వెస్ట్. సో మ్యాప్ పాయింటింగ్ అంటే జస్ట్ మ్యాప్ పాయింటింగే కాదు. అది యూపీఎస్సీ ఎలా థింకింగ్ చేస్తుంది అంటే డైరెక్షన్ తో పాటు థింక్ చేస్తుంది. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది లెఫ్ట్ వస్తుంది, ఏది రైట్ వస్తుంది, ఏది ఈస్ట్ వస్తుంది, ఏది వెస్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా. సో మీ లెవెల్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్ అంటే ఆ లెవెల్కి ఉండాలి ఆలోచిస్తే. లాంగిట్యూడ్ ఇది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది, లాంటిట్యూడ్ ఎంత, ఇవి కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే తెలుసుకుంటాం. లేకపోతే నార్మల్గా అందరిలాగా ఇది ఇక్కడ ఉంది అని అంటాం. కానీ కొంచెం ఒక 1 మినిట్ మోర్ యూపీఎస్సీ ఎలా అడుగుతుంది అని అనుకుంటే మాత్రం మీకు ఆ యూపీఎస్సీ మైండ్ సెట్ క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అదే పైన దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. 2022లో లాంగెస్ట్ డే అడిగింది. 2019లో 21 జూన్ అంటే అదే ఆ క్వశ్చన్ ఇటు మార్చుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2022లో ఆప్షన్స్ ని 2019లో అది క్వశ్చన్ అయింది. సో అలా అన్నమాట మొత్తం అటు ఆ థీమ్స్ ని అటు ఇటు జరుపుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి మోనజైట్ గురించి ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఇయర్ లో కూడా ఉంది. అండ్ 2022 లీవెంట్ అంటే ఏంటి. 2017లో మెడిటేరియన్ సీ యాక్చువల్ లీవెంట్ మీరు ఒక్కసారి మెడిటేరియన్ సీ ఇప్పుడు 2017 క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఆ మెడిటేరియన్స్ ఉన్నదాన్ని లీవెంట్ దాని దగ్గరనే ఉంటుంది అనేసి మీకు ఆ ఆ డెప్త్ మనం అక్కడ దాకా వెళ్తూ ఉండాలి. సపోజ్ ఒక క్వశ్చన్ వచ్చింది కొంచెం ఏంటి గూగుల్ చేసి వికీపీడియా చేసేసి ఇంకేంటి దీని గురించి ఇంకేం తెలుసుకోవచ్చు అంటే ఆ ఏరియా ఇంపార్టెంట్ అని మనకు అర్థం అవుతూ ఉంటది. ఇన్ ద సేమ్ వే 2022లో ఏంటి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వచ్చింది. 2015లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది. సో అప్పుడు ఎందుకు వచ్చింది మనకి ఫాస్ట్ ట్యాగ్స్ వచ్చినాయి కదా. సో దానివల్ల ఇది క్వశ్చన్ అడిగారు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అలా లింక్ చేసి మనం ఏదైనా కూడా ఇప్పుడు అందరు సైన్స్ అండ్ టెక్ నేను ఎక్కడ చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదవాలి అంటారు. అసలు ఏం చదవాలి ఒక్కసారి ఎవరైతే ఏ ఆస్పిరెంట్ అయితే ప్రీవియర్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తారో వాళ్ళకి అడగనక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. ఆ ప్రతి దాన్ని మనం కొంచెం డెప్త్ గా చదివి దాని గురించి చదువుతూ ఉంటే మనకి 50% ఆఫ్ ద టాపిక్ ఐడియా చాలా స్ట్రాటజీ అయిపోయినట్టే ఇంకా. అండ్ కొన్ని సచ్ ఇంపార్టెంట్ థీమ్స్ చెప్తాను. వ్యాక్సిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే సైన్స్ అండ్ టెక్ లో వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వన్ మస్ట్ నో కూడా. అప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. సో అందుకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫండమెంటల్ నేను ఆల్రెడీ చెప్పా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ రైట్స్ డిపిఎస్పి తర్వాత కొన్ని ఇన్ఫ్లేషన్ క్వశ్చన్స్ ఇలాంటి అన్ని. సో పీవైక్యూస్ తెలుసుకుంటే మనకి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటో మెయిన్ గా అర్థమవుతుంది. ఇప్పుడు లెర్నింగ్స్ ఏంటో చెప్తున్నా.
మీకు అర్థమైంది. పీవైక్యూస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ. ఒక అట్లీస్ట్ మీకు కొన్ని ఇంత నెంబర్ ఆఫ్ మార్క్స్ మీకు యూపీఎస్సీ ఫ్రీగా ఇస్తున్నట్టు దాని మీనింగ్. సో అన్ని వదిలేసేసి ఫస్ట్ పీవైక్యూస్ చూడండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీకు టైం తక్కువ ఉంటే అట్లీస్ట్ పీవైక్యూస్ అన్న స్ట్రాంగ్ అవ్వండి. అర్థమవుతుంది ప్యాటర్న్. సొల్యూషన్ కూడా మనం చేయొచ్చు. సో మీ స్ట్రాటజీలో అది ఇంపార్టెంట్ ఉండాలి. సో డైలీ టార్గెట్ మీరు ఎప్పుడైనా టార్గెట్స్ చేసుకుంటే, సపోజ్ నా డైలీ టార్గెట్ నేను పెట్టుకుంటుండే. సో ఆ టార్గెట్ చేసేటప్పుడు నేను ప్రతి ఆ టాపిక్ అయిపోయాక పీవైక్యూస్ చేస్తుండే. మీకు ఇది డీటెయిల్ ఎలా చేసుకోవాలో స్టడీ టైం టేబుల్, స్టడీ అసలు డే ఎలా షెడ్యూల్ చేసుకోవాలో ఐ విల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. సో ఒక స్టాండర్డ్ బుక్ అయిపోయినాక పీవైక్యూస్ మనకి డైరెక్షన్ ఇలాంటి థీమ్స్ ఇస్తుంది, ఇంపార్టెంట్ అది అనేసి చూసుకోవాలి. ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ లో ఇప్పుడు చాలా మంది యాంటీ డిఫెక్షన్ లో మనం చదివేటప్పుడు లాస్ట్ లో ఉంటది కదా అనేసి వదిలేస్తాం. కానీ యూపీఎస్సీ అదే అడిగింది ఎన్నో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో. సో అటార్నీ జనరల్ గురించి అడిగింది. సో ఇలాంటివన్నీ మనకి ఓ, ఎవరైతే సాల్వ్ చేశారో వాళ్ళకి గుర్తుంటది, అమ్మో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అనేసి. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ చదివేటప్పుడు సడన్ గా ఇప్పుడు నేషనల్ పార్క్ వచ్చేసింది, నాగార్జున టైగర్ రిజర్వ్ అని వచ్చింది అనుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినప్పుడు టక్కన వెళ్ళిపోద్ది, ఓకే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో అడిగారు, ఇది ఇంపార్టెంట్ అని. సపోజ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఏదో చూస్తున్నారు, టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఏదో వెల్స్ గురించి, బోర్ వెల్స్ గురించి అడిగారు, లేదా రివర్ బేసిన్స్ గురించి అడిగారు. ఎమ్మటే మీరు చదివేటప్పుడు ఓకే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని దాన్ని ఇంకొంచెం ఆ బౌండరీ కొద్దిగా పెంచి చదవండి, అదే అయిపోతుంది. ఇందాక గార్డెన్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఆప్షన్స్ లో చూస్తే జార్డన్ రివర్ ఉంది. మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ చూస్తే రెడ్ సీ జార్డన్ దే క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఆ జార్డన్ ఆప్షన్ కనుక చదివి ఉంటే దాని గురించి, ఆ రెడ్ సీ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళు. సో ఈ థీమ్ అనేది మీరు ఎగ్జాక్ట్లీ. అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ వచ్చింది నేను ఎన్ని ఇయర్స్ చేయాలి అని. ఫస్ట్ 10 years ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్తో పాటు ప్రతిదీ ఇంకా మీకు బై హార్ట్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ 10 years ఓన్లీ క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ మీకు టైం లేకపోతే, బట్ టైం ఉంటే మాత్రము మంచిగా చేయండి ఒక 20 years వరకు. చాలా వరకు మనకి క్లియర్ అవుతుంది అండ్ చాలా కాన్సెప్ట్స్ కూడా తెలుస్తాయి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుస్తుంది, వర్డ్ ప్యాటర్న్స్ కొంచెం ఎక్స్ట్రీమ్. కొన్నిసార్లు యూపీఎస్సీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఇస్తుంటది, కేర్ నాట్ ఆల్వేస్ అని. అలాంటి కొన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు ప్యాటర్న్స్. కొన్నిసార్లు వర్డ్స్, కొన్ని ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీ ఎట్లా ఉంటాయి. సో ఇలా మనకి యూపీఎస్సీ లాంగ్వేజ్ మెల్లిమెల్లిగా అర్థం అవుతూ ఉంటది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఇది ఆల్రెడీ నేను చెప్పేసా. సో విచ్ బుక్ అనేది ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఐ థింక్ మీకు తెలిసే ఉంటది. సో అది వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ అది చూసేసుకోండి. ఇప్పుడు చూసేసుకోండి. చాలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్టాండర్డ్ బుక్స్ ఏం చదవాలి, అసలు పాలిటీకి ఏంటి, ఎన్సీఆర్టీస్ అయితే ఏం చదవాలి, ఎన్సీఆర్టీస్ కూడా ఏం చాప్టర్స్ చదవాలి, లక్ష్మీకాంత్ లో ఏం చదవాలి, ఎన్విరాన్మెంట్ కి ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ కి ఏం చదవాలి అనేది స్టాండర్డ్ సోర్సెస్ అనే ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఉంది, అది చూడండి. అది చూసాక ఇంకా మీకు అసలు ఇంకేమీ డౌట్ ఉండదు, అసలు నా బుక్స్ ఏంటి, నేను చదువుతున్నానా. అండ్ వీడియో చూసి మీరు ఆల్రెడీ కొన్ని ఫాలో అవుతుంటే ఒకసారి కంపేర్ చేసుకోండి. నేను చాలా మంది టాపర్స్ అడిగి ఆ యూపీఎస్సి సిలబస్ ప్యాటర్న్ చూసి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూసి అనలైజ్ చేసి తయారు చేసిన రిసోర్స్ అది. గాయత్రి లాగా ఇంకొంతమంది కూడా షేర్ చేసి తయారు చేసింది అది. మీరు ఒకసారి మీరు ఫాలో అయ్యే స్టాండర్డ్ రిసోర్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆ వీడియో చూసి.